వచ్చేసాను. చాలా మంచి మూమెంట్ని క్యాప్చర్ చేయగలిగాను ఇంటి దగ్గర ఉన్నప్పుడు. నడుస్తుంది ఇంకా పర్లేదు అనిపించింది. ఇంకా దాన్ని తీసుకువెళ్ళి ఇంకా నా లైఫ్లో ఒక మూమెంట్ షేర్ చేసుకుంటాను. సో నా బ్రదర్ అయితే నా కోసం స్టడీ. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఇదైతే సంక్రాంతి వీడియోస్లో సెకండ్ పార్ట్ అనమాట. అప్లోడ్ చేయాలా వద్దని ఆలోచిస్తూ చేశాను. మీకైతే చాలా బాగా నచ్చుతుంది. మంచి విలేజ్ వైబ్స్ ఉన్న వీడియో. డెఫినెట్లీ ఎండ్ వరకు చూడండి. మేమైతే భోగి కోసం అన్నీ అరేంజ్ చేస్తున్నాము. సో భోగి కోసం ఏవైతే మెటీరియల్ కావాలో తీసుకురావడానికి వెళ్తున్నాము. అండ్ మా ఊర్లో అయితే 2 చెరువులు ఉంటాయి. మా విలేజ్లో అయితే ఎప్పుడు వాటర్ ఇష్యూ అనేది రాలేదు, ఎందుకంటే 2 చెరువులు అయితే ఉంటాయి. అండ్ ఎవ్రీ ఇయర్ వీటిని ఫిల్ చేసుకుంటాము. అండ్ అది వచ్చి మా ఊరు రామాలయం. అండ్ ఎవ్రీ సంక్రాంతికి చాలా మంచిగా చేస్తాము. చూడండి లొకేషన్ ఎంత బాగుందో ఆ విలేజ్. ఆ కనిపించేవి మా హౌసెస్. సో ఇది వచ్చి మా ఊర్లో ఎలిమెంటరీ స్కూల్ అనమాట. నా 1 to 5 నేను చదివింది ఇక్కడే. చాలా మెమరీస్ ఉంది నాకైతే ఇక్కడ. సో నా ఫ్రెండ్స్ కొండ, శశికళ వీళ్ళంతా నా క్లాస్మేట్స్ అనమాట. చూడండి ఎంత బాగుందో లొకేషన్స్. నేనైతే ప్రీవియస్ 3 years బ్యాక్ అనుకుంటా ఊటీ వెళ్ళాను. అక్కడ ఎలా అయితే లొకేషన్స్ ఉన్నాయో వింటర్ వచ్చేసరికి మా విలేజ్లో కూడా సేమ్ అలానే ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో పిల్లలతో కలిసి నేనైతే భోగికి రెడీ చేసేసాను. ఇది మా పిల్ల గ్యాంగ్. సో వెనక కనిపించేది మా హౌసెస్ అన్నమాట. నాకైతే ఛాన్స్ దొరికినప్పుడల్లా విలేజ్కి అయితే వచ్చేస్తాను. ఎందుకంటే నా బీటెక్ వరకు నేనంతా బయటే ఉండి చదివింది, విలేజ్లో ఉండింది చాలా తక్కువ. సో జాబ్ వచ్చిన తర్వాత నాకు ఛాన్స్ దొరికితే ఇంకా ఇంటికి వచ్చేస్తాను అన్నట్టు. వచ్చి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. ఫ్లాష్ మ్యాన్ మిస్ అయిపోయి ఊరంతగాని కాడు పండగ ఫ్లాష్ మ్యాన్ చంపేసావంటరా. సో ఇది మా ఊరి పొలాలు అనమాట. శనగ అయితే ఎక్కువ వేశారు మా సైడ్. అసలు చూడండి ఎంత బాగుందో లొకేషన్స్. అండ్ మంచుతో ఫుల్ హెవీ అయిపోయాయి, టచ్ చేస్తుంటే కింద పడిపోతున్నాయి మొక్కలు అయితే.
అండ్ ఇది వచ్చి మినప. అండ్ మా సైడ్ అయితే మొక్కజొన్నకైతే వాటర్ పెడుతున్నారు. అండ్ మా విలేజ్కి అయితే ఎవ్రీ ఇయర్ ఒక 20 days మాత్రమే నీళ్ళు వదులుతారు. సో ఆ 20 daysలోనే మన పొలాలకి నీళ్ళు పెట్టుకోవాలన్నట్టు. ఎందుకంటే మేము 2009 వరకు మా సైడ్ అంతా వరి వేసేవాళ్ళు. తర్వాత అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు కదా, అప్పటి నుంచి వాటర్ అయితే రాలేదు. ఎవ్రీ ఇయర్ ఒక 20-25 days అయితే వదులుతారు. చూడండి మా విలేజ్ ఎంత బాగుందో సన్ రైజ్ టైంలో. సో మా ఊరికైతే దేవుణ్ణి అయితే ఊరేగింపు చేస్తారు. మా ఊరికైతే వచ్చారు. సో సంక్రాంతి వైబ్ అంటేనే అందరు కలిసి సెలబ్రేట్ చేసుకునేది. ఇంకా మేమైతే బాదం చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాం పిల్లలతో తీసుకుని. బాదం కాయలు పగలగొడదామని చెప్పి. సో ఇది వచ్చి మన ఇండియన్ బాదం అన్నమాట. సో ఎలా ఉంటుందో పగలగొట్టి చూపిస్తాను. చాలా బాగా కనిపిస్తుంది కదా వీడియోలో. సో ఇలా పగలగొడితే చాలా రెడ్డిష్ అయిపోయింది. మా హ్యాండ్స్ కూడా రెడ్గా అయిపోయాయి. అండ్ ఇలా పగలగొడుతుంటే రావట్లేదని చెప్పి ఒక చాకు తీసుకొని కోస్తున్నాము పిల్లలతో కలిసి. అండ్ ఇది వచ్చి ఇండియన్ వెరైటీ అనమాట, అందుకని చిన్నగా ఉంటుంది, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో అండ్ ఇక్కడ సపోటా చెట్లు కూడా ఉన్నాయి. ఈ చెట్ల మీద ఎవరైనా కోసుకోవచ్చు. సో విలేజ్ అంటేనే అది కదా, ఏదైనా ఫ్రీగా దొరుకుతుంది అండ్ హెల్తీ ఫుడ్ దొరుకుతుంది. సో అందుకని ఎవరు కూడా విలేజ్ వైబ్ని అయితే మిస్ అవ్వకండి. ఛాన్స్ వస్తే వెళ్ళిపోండి. అండ్ మేమైతే క్రికెట్ ఆడదామని గేమ్ స్టార్ట్ చేస్తాం, అందరూ పిలుస్తున్నారు. సో గేమ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ಇದೆ ಒಂದು ಮೇಲೆ ಪಾಲ అందరితో ఇయర్కి ఒకసారి దొరుకుతుంది ఛాన్స్ ఆడుకోవడానికి. సో ఆ ఛాన్స్ని అయితే మిస్ చేసుకోకూడదు ఎవరు. సో మేము కూడా చేసుకోలేదు. చాలా బాగా ఎంజాయ్ చేసాం అందరం కలిసి. చిన్నప్పుడు అయితే అందరూ చాలా బాగా ఆడుకునేవాళ్ళం, డైలీ ఆడేవాళ్ళం. కానీ అందరూ జాబ్స్కి వెళ్ళిపోయిన తర్వాత కెరియర్ అని చెప్పేసి విలేజ్ని వదిలేసి బయటకు వెళ్ళిపోయాం కూడా చాలామంది. అండ్ సంక్రాంతి, దీపావళి ఆ టైంలో అయితే అందరూ కలుస్తాము. ఆ టైంలో అయితే మంచిగా ఆడుకుంటాము. సో మా బ్రదర్ అయితే పొలానికి వచ్చేసాడు. పొలం అంటే మొక్కజొన్నకి వాటర్ అయితే పెట్టాలి. ఇక్కడికైతే వచ్చేసాము ఆఫ్టర్నూన్కి. సో మా వాళ్ళు అయితే యూరియా చల్లడానికి వచ్చారు పొలానికి. చూడండి ఎలా డ్యాన్స్ వేస్తున్నారు. సో చాలా మంచి మూమెంట్ని క్యాప్చర్ చేయగలిగాను ఇంటి దగ్గర ఉన్నప్పుడు. అండ్ వాళ్ళు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు, వీడియో మంచిగా తీయి అని చెప్పేసి డ్యాన్సులు వేస్తూ. సో ఇది కదా మంచి లైఫ్ అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా కూడా మనం చేసే పని ఎంజాయ్ చేయాలి అండ్ నలుగురితో హ్యాపీగా ఉండాలి. సో మా బ్రదర్ అయితే ఇయర్ ఫస్ట్ టైం అనమాట రైతుగా మారాడు. అంటే అతను ఓన్గా ల్యాండ్ రెంట్కి తీసుకొని పొలం వేస్తున్నాడు. సో ఈ సంవత్సరం అయితే పొలాలు చాలా బాగా పండుతున్నాయి అనిపిస్తుంది. సో నేను కూడా దిగి కొంచెం వైబ్ని అయితే ఎంజాయ్ చేశాను. మీకు ఇలాంటి ఛాన్స్ వస్తే డెఫినెట్లీ యూస్ చేసుకోండి.
అండ్ రైతు ఎలా అంటే పొలం వేసిన తర్వాత ముందు రైతు తినే కంటే కూడా ఇవి పురుగులు తింటాయి. పురుగులు తిన్నాకే ఏదైనా మిగిలింది రైతు దగ్గరికి వస్తుంది అన్నట్టు. సో చూడండి, రైతుగా ఉండడం అంటే అంత ఈజీ కాదు. సో ఇది వచ్చి మా విలేజ్ అన్నమాట. సో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే మా బ్రదర్ అసలు రెస్పాన్సిబుల్గా ఉండేవాడు కాదు. బట్ మ్యారేజ్ అయిన తర్వాత అన్ని రెస్పాన్సిబిలిటీస్ తెలిసిన తర్వాత అయితే చాలా మారిపోయాడు. ఇంట్లో వాళ్ళైతే ఇంకా పిండి వంటలు స్టార్ట్ చేసేసారు. మా వాళ్ళు అయితే బూందీ చేస్తున్నారు ఇంట్లో. అండ్ నేను మా బ్రదర్ అయితే పొలం దగ్గర నీళ్ళు పెడుతున్నాము. నా లైఫ్లో ఒక మూమెంట్ షేర్ చేసుకుంటాను. సో నా బ్రదర్ అయితే నా కోసం స్టడీ మానేశాడు. ఎందుకంటే ఆ టైంలో అయితే ఇద్దరిని చదివించేంత స్తోమత లేకపోయింది మా పేరెంట్స్కి. అండ్ తర్వాత మా బ్రదర్ మానేసిన తర్వాత నన్ను చదివించుకున్నారు. సో ఈరోజు నేను ఇలా ఉండడానికి రీజన్ వాళ్ళే అని చెప్పొచ్చు. అండ్ ఇంకొక ఫ్రెండ్ కూడా ఉన్నారు, వచ్చే వీడియోస్లో షేర్ చేసుకుంటాను ఎవరా అనేది. సన్సెట్ చూడండి ఎంత బాగుందో. డెఫినెట్లీ ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేయాలి విలేజ్ని. అయితే మీకు ఛాన్స్ దొరికితే వెళ్ళిపోండి. అది సంక్రాంతి ఫెస్టివల్ అనే కాకుండా. సో మేము ఇంటికి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది, నైట్ అయింది. అండ్ ఇంట్లో వాళ్ళు అయితే పిండి వంటలు అయితే స్టార్ట్ చేశారని చెప్పాను కదా. సో అవి కంటిన్యూ చేస్తూ ఉన్నారు వాళ్ళు. మా వాళ్ళు అయితే కూర్చొని అరిసెలు చేస్తున్నారు. చూడండి ఎంత బాగుందో వ్యూ. ఐ మీన్ సో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి. బట్ ఈవినింగ్ అయ్యేసరికి అందరూ ఒక దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ, ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటూ, వాటిని సొల్యూషన్స్ వెతుక్కుంటూ, ఎలా విలేజ్ అంటేనే ఇలా ఉంటుంది. సో మా ఇంటికైతే అనుకోని గెస్ట్ అయితే వచ్చారు. ఈ పక్షి అయితే గాల్లోంచి సడన్గా మా ఇంటి ముందు పడిపోయింది. నేను ఆ సౌండ్కి చాలా పెద్ద సౌండ్ వచ్చింది. బట్ దాన్ని వెంటనే తీసుకొని వాటర్ పోస్తే కొంచెంసేపటికి రికవరీ అయినట్టు అనిపించింది. సో అలా ఇంకా పక్కన పెట్టేశాను. ఒక 1 hour తర్వాత చూస్తే కొంచెం నడుస్తుంది. ఇంకా పర్లేదు అనిపించింది. ఇంకా దాన్ని తీసుకువెళ్ళి ఇంకా చెరువులో అయితే వదిలేసాను. వెళ్ళిపోయింది హ్యాపీగా. సో ఈ వీడియో అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అందరికీ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. అండ్ అవన్నీ మర్చిపోయి కొంచెంసేపు చిన్నపిల్లల్లా మారి నవ్వులు, డ్యాన్స్ చేస్తూ, ఆ పని చేసుకుంటూ నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ వీడియో అయితే నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సో మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. చూడండి ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నాగరాజు వ్లాగ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో చాలా మంచి వీడియోస్ అయితే పెడతాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్. బాయ్.